బ్లడ్ బాత్ వైలెన్స్ అనే పదాలు ఈ సినిమా ముందు చాలా చిన్నవి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువతరం. న్యూ ఇయర్ సందర్భంగా మార్కో అనే సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. జనతా గ్యారేజ్, భాగమతి లాంటి తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తన మాతృభాషలో హీరోగా నటించిన సినిమా మార్కో. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రం ఈ రోజే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని విశేషాలేంటో చూద్దాం పదండి. ప్రపంచ స్థాయిలో మోస్ట్ వైలెంట్ ఫిలిమ్స్ గా సా సిరీస్ ను చెప్పుకుంటాం. సామ్ పెకిన్పా, క్వింటన్ టొరంటినో లాంటి దర్శకులను వరల్డ్ సినిమాలో మోస్ట్ వైలెంట్ డైరెక్టర్లుగా పేర్కొంటారు. ఇండియన్ సినిమా విషయానికి వస్తే గత ఏడాది వ్యవధిలో ఒకదాన్ని మించిన వైలెంట్ మూవీ ఇంకొకటి అన్నట్టు 2 సినిమాలు వచ్చాయి. అవే యానిమల్, కిల్. యానిమల్ సినిమాలో చచ్చే వాళ్ళ నెంబర్ పెద్దదిగా కనిపిస్తుంది, కానీ హింసను అత్యంత తీవ్రంగా చూపించిన సినిమాగా కిల్ మూవీనే చెప్పుకోవాలి. ఇప్పుడు దాన్ని తలదన్నే సినిమా వచ్చేసింది, అదే మార్కో. ఇండియన్ మోస్ట్ వైలెంటెడ్ మూవీ అనే ట్యాగ్ మరో ఆలోచన లేకుండా మార్కోకు ఇచ్చేయొచ్చు. సమీప భవిష్యత్తులో దీన్ని మించిన వైలెంట్ మూవీ వస్తుందా అన్నది కూడా సందేహమే. ఇందులో హింస మోతాదు అంత ఎక్కువగా, అంత తీవ్రంగా ఉంటుంది. అంత హింసకు సరిపడా ఎమోషన్ కూడా ఉన్నప్పటికీ ఇందులో సన్నివేశాలను చూసి జీర్ణించుకోవడం మాత్రం అంత తేలిక కాదు. హింసను తెర మీద ఇలా చూపించొచ్చనే ఊహ కూడా ఇప్పటి వరకు ఎవరికి వచ్చిండకపోవచ్చనే సందేహం వస్తుంది. మరి ఈ స్థాయిలో ఉన్న సన్నివేశాలను చూసి తట్టుకోవాలంటే చాలా గట్టిగుండె ఉండాలి. ఇండియన్ సినిమా హీరో విలన్ల గుంపు మీద పడిపోయి పదుల సంఖ్యలో శవాలను లేపడం కొత్తేమీ కాదు. తెరంతా రక్తంతో తడిసిపోవడం చాలాసార్లు చూసాం. కానీ మార్కో చూసే హింస వేరే లెవెల్. హీరోను విలనో, లేదంటే విలన్ని హీరోనో కత్తితో ఒంటి మీద లెక్కలేనని పోట్లు పొడవడం చూస్తాం. కానీ శరీరాన్ని చీల్చి గుండెని తీసి చేతిలో పట్టుకోవడం మార్కోలో మాత్రమే చూస్తాం. ఇది మచ్చుకొక ఉదాహరణ. ఇలాంటి నమ్మశక్యం కానీ అత్యంత హింసాత్మక, ఒళ్ళు గగులు పుడిచే, ఒకంత జుగుప్సకు గురి చేసే సన్నివేశాలు మార్కోలో లెక్కలేనని ఉన్నాయి. అవయవాలు తెగిపోవడం, రక్తం చిమ్మడం ఒక దశ దాటాక సర్వసాధారణంగా మారిపోతుంది. ఇంకెంత వైలెన్స్ చూడాల్సి వస్తుందో అని భయపడే స్థాయికి ఇందులో వైలెన్స్ డోస్ పెరుగుతూ పోతుంది. ఇంకా వైలెంట్గా ఏం చూపించగలమని ఆలోచిస్తూ ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. మామూలుగా చాలా వైలెంట్గా సినిమాలు తీసే దర్శకులు పిల్లల్ని చంపే సన్నివేశాలను తెర మీద చూపించడానికి ఇష్టపడరు. కానీ ఆ సన్నివేశాలను కూడా భయంకరంగా తీసి వదిలేశాడు మార్కో దర్శకుడు హనీఫ్ అదేని. మహిళలను కూడా ఘోరాతిఘోరంగా హింసించే సన్నివేశాలుంటాయి ఇందులో. మార్కో కథగా చెప్పుకోవడానికి అంత కొత్తదేమీ కాదు. తన సోదరుని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే ఒక వ్యక్తి కథ ఇది. అయితే ఒక్క మరణానికి బదులు ప్రత్యర్థులు చేసే దాడిలో అతడి కుటుంబం అంతా ఛిద్రమవుతుంది. చివరికి అంతిమంగా హీరోదే పై చేయి సాధించడం కామన్. ఈ దాడులు ప్రతి దాడులే మార్కో సినిమా. అయితే ఈ దాడులు ఎప్పుడు చూసే తరహాలో ఉండవు. కొంచెం కొత్తగా, స్టైలిష్గా సన్నివేశాలను ప్రజెంట్ చేయడం ఇందులో ప్రత్యేకత. ఇక వైలెన్స్ ఎంత పీక్స్లో ఉంటుందో ఇప్పటికే చెప్పుకున్నాం. పుష్ప 2 సినిమా చివర్లో చేతులు కట్టేసిన హీరో అలాగే ప్రత్యర్థుల మీదికి దాడి చేసి నోటితో చేసే విధ్వంసం ఇప్పటికే తెలుసు. అలాగే కొరియన్ కల్ట్ మూవీ ఓల్డ్ బాయ్లో మాబ్ ఫైట్ స్ఫూర్తితోనూ మోస్ట్ వైలెంట్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి పెట్టారు. యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులు ఊహించని విధంగా సాగుతూ యాక్షన్ ప్రియులను అలరిస్తాయి. అంతకంతకు పెరిగే వైలెన్స్, చచ్చే మనుషులను చూశాక హీరో ఒక్క చావు విషయంలో రాజీ పడిపోయి ఉంటే ఇంత విధ్వంసం జరిగేది కాదు కదా అనిపిస్తుంది. చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాల గురించి మాటల్లో చెప్పడం చాలా కష్టం. వైలెన్స్ని ఇష్టపడే వారికి కూడా మింగుడు పడిన సన్నివేశాలు ఇవి. మరీ ఇంత పచ్చిగా, ఘోరంగా సన్నివేశాలు తీయడం అవసరమా అనిపిస్తుంది. సినిమా చూశాక చాన్నాళ్ల పాటు ఇందులోని సన్నివేశాలు వెంటాడుతూ ఉంటాయి. అయితే ట్రైలర్ చూస్తేనే ఇది ఎలాంటి సినిమా అన్నది అర్థమైపోతుంది. కాబట్టి అన్నింటికి సిద్ధపడే థియేటర్లలోకి అడుగుపెట్టాలి. సాంకేతిక వర్గం. టెక్నికల్గా మార్కో బ్రిలియంట్ అనిపిస్తుంది. రవి బస్రూర్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. చాలా స్టైలిష్గా సన్నివేశాలను ఎలివేట్ చేసేలా సాగుతుంది బీజిఎం. చంద్రు సెల్వరాజ్ ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద ఎసెట్. విజువల్స్ చాలా బాగుంటాయి. యాక్షన్ ఘట్టాలను అద్భుతంగా చిత్రీకరించాడు. ద్వితీయార్థంలో వచ్చే లెంతీ యాక్షన్ సీక్వెన్స్లో సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. నిర్మాణ విలువలకు కూడా డోకాలేదు. రైటర్ కమ్ డైరెక్టర్ హనీఫ్ అదేని టేకింగ్ చాలా బాగుంది. తన కథ సాధారణంగానే అనిపించినా టేకింగ్లో వైవిధ్యం చూపించాడు. నెవర్ బిఫోర్ అనిపించేలా వైలెంట్ మూవీ తీయాలని టార్గెట్ పెట్టుకొని ప్రతి సన్నివేశాన్ని అతను తీర్చిదిద్దినట్టుగా అనిపిస్తుంది. కథలో ఎమోషన్ కూడా ఉన్నప్పటికీ ఇది అందరికీ రుచించే సినిమా అయితే కాదు.